అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల సెప్టెంబర్ 21వ తేదీన ఆదివారం నాడు మహాలయ అమావాస్య ఏర్పడబోతోంది. అన్ని అమావాస్యల కంటే ఈ మహాలయ అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇలాంటి అద్భుతమైన అమావాస్య ఏర్పడుతుంది. అయితే ఈ మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ మహాలయ అమావాస్య విధి విధానాలు అలాగే సూర్యగ్రహణం నియమాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సెప్టెంబర్ 21వ తేదీన ఆదివారం నాడు అర్ధరాత్రి సమయంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అయితే రాత్రి సమయంలో సూర్యగ్రహణం ఏర్పడితే ఆ గ్రహణ ప్రభావం మన భారతదేశం పైన అసలు కనిపించదు. కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. కానీ అమావాస్య నియమాలు మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలి. సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృదేవతలను సంతోషం పెట్టి వారిని పూజిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చనిపోయిన మీ పితృదేవతలను పూజించాలి. వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నమస్కారం చేసుకోవాలి. సెప్టెంబర్ 21 ఆదివారం నాడు అంటే మహాలయ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని కుటుంబ సభ్యులంతా తలస్నానం చేసి మరణించిన మీ పెద్దల చిత్రపటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి భగవత్ స్వరూపులుగా భావించి నువ్వుల నూనె పోసి ఏకవత్తితో దీపం వెలిగించండి. అయితే పూజలో ఉపయోగించే దీపం ప్రమిదలను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. అంటే రోజు దేవునికి దీపం పెట్టే ప్రమిదలను మాత్రం ఉపయోగించకూడదు. ఇక మీ పెద్దలకు నైవేద్యంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నివేదించండి. మీ ఇంట్లో ఉన్న కుటుంబం అంతా పెద్దలకు నమస్కారం చేసుకుని సాంబ్రాణి పొగను వెయ్యండి. ఈ అమావాస్య రోజున చనిపోయిన పెద్దలకు భోజనం పెట్టి నమస్కారం చేస్తే మీ కుటుంబానికి ఉన్న పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ 7 తరాల కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. ఈ మహాలయ అమావాస్య రోజున ఇలాంటివి ఏమీ మేము చేయలేము అనుకునేటటువంటి వారు మీ పెద్దల పేరు మీద పేదలకు దాన ధర్మాలు చేయండి. ఈ అమావాస్య రోజున చేసే దానాలకు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మహాలయ అమావాస్య నాడు బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయం పాకం దానంగా ఇవ్వాలి. ఈ అమావాస్య రోజున స్వయం పాకం దానంగా ఇస్తే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. తద్వారా మీకు పితృదోషాలు తొలగిపోతాయి. బియ్యం, కందిపప్పు, కూరగాయలు ఇలా మీకు తోచినంతలో బ్రాహ్మణులకు ఒక పూట భోజనానికి సరిపడా వస్తు సామాగ్రిని దానంగా ఇవ్వండి. ఈ మహాలయ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినప్పటికీ మీ ఇంటి యజమాని తప్పనిసరిగా చనిపోయిన మీ పెద్దలకు పితృతర్పణం వదలాలి. తర్పణం ఎలా వదలాలి అంటే ఇంటి యజమాని ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి ముందు దక్షిణముఖంగా నిలబడి నీటిలో నల్ల నువ్వులను కలిపి చనిపోయిన మీ పెద్దలను స్మరిస్తూ ఆ నీటిని చేతిలో పోసుకుని కిందికి వదలండి. ఈ అమావాస్య రోజున ఈ పితృతర్పణం వదిలితే ఈ సంవత్సరం మొత్తం మీ పూర్వీకులకు తర్పణం వదిలినంత పుణ్య ఫలితం కలుగుతుంది. అదేవిధంగా అమావాస్య నాడు తప్పనిసరిగా కాకులకు ఆహారం పెట్టండి. ఎందుకంటే ఈ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ కాకుల రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట. కాబట్టి ఈ రోజున కాకులకు ఆహారం వేస్తే మీ పితృదేవతల ఆకలి తీరి సంతృప్తి చెందుతారు. అదే విధానంగా గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా వేయడం వలన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగి స్వర్గలోకానికి చేరుకోవాలి అంటే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. ఇక మీ ఇంటికి ఉన్న భయంకరమైన నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే ఈ అమావాస్య రోజున మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి. తొడుముతో ఉన్న గుమ్మడికాయను తెచ్చుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను వేలాడదీసి సాంబ్రాణి పొగను వేయాలి. అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే
మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా వెంటనే తీరిపోతాయి. అదే విధానంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు తీసుకుని ఆ నీటిలో ఎర్రని పుష్పాలు వేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి నీటిని వదలండి. ఈ విధంగా సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం వలన సకల పాపాలన్నీ తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. పితృదోషాలు, ఏలినాటి శని దోషాలు, రాహుకేతు దోషాలు, ఇలా ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ అమావాస్య రోజున నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. అలాగే ఈ అమావాస్య రోజున ఇంటి యజమాని ఉదయాన్నే స్నానం చేసి ఇంటి గుమ్మం ముందు గంగా జలాన్ని చల్లి ఓ స్వదాదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. పితృదేవతలకు ఆహారాన్ని అందించే దేవతే స్వధాదేవి కాబట్టి ఈ మంత్రాన్ని చదవడం వలన మీ పితృదేవతల ఆకలి తీరిపోతుంది. విశేషంగా ఈ మహాలయ అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాళ్ల ఉప్పుతో దృష్టి తీసుకోవాలి. కుడి చేత్తో రాళ్ల ఉప్పును తీసుకుని 3 సార్లు తిప్పుతూ దృష్టి తీయాలి. ఈ అమావాస్య రోజున దృష్టి తీసుకున్నట్లయితే నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తి కలుగుతుంది. ఇక ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ దూర ప్రయాణాలు చేయకూడదు. అలాగే శుభకార్యాలను, గృహప్రవేశాలు వంటివి కూడా చేయకూడదు. అమావాస్య రోజున కొత్త వస్త్రాలు, కొత్త వాహనాలు, అలాగే కొత్త ఆభరణాలు కూడా కొనకూడదు. ఇక నరదృష్టి సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే శుభ ఫలితం ప్రాప్తిస్తుంది. విశేషమైన ధనలాభం పొందాలనుకునేవారు ఈ మహాలయ అమావాస్య రోజున ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. పితృదోషాలు అలాగే పితృశాపాల నుండి విముక్తి పొందాలనుకునేవారు ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానంగా ఇవ్వండి. అలాగే వస్త్రదానం చేయడం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి. అదేవిధంగా ఉప్పు, గోధుమలు, నెయ్యి, బియ్యం ఇలా ఏదో ఒకటి దానం చేస్తే పితృదోషాలన్నీ తొలగి సిరి సంపదలు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. ఇక ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం నిషేధించబడింది. అలాగే దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అయితే ఈ అమావాస్య రోజున పొరపాటును కూడా బియ్యం, గోధుమలు, చీపురు ఈ 3 వస్తువులను అస్సలు కొనకూడదు. అలాగే ఈ రోజున ఎవరూ కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. ఇంట్లో ఉన్న పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. మీ ఇంటికి ఉన్న అపమృత్యు దోషాలన్నీ తొలగిపోవాలంటే ఈ మహాలయ అమావాస్య నాడు మర్రి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగించినట్లయితే మీ కుటుంబానికి ఉన్న అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రం చదవడం లేదా కనకదార స్తోత్రాన్ని చదివినట్లయితే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయని శాస్త్రవచనం. అదే విధానంగా ఈ అమావాస్య రోజున శివాలయానికి వెళ్లి శివునికి నీటితో అభిషేకం చేసినట్లయితే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మీ తల్లిదండ్రులను అలాగే తాత ముత్తాతలను పూజించకపోతే మీ ఇంటికి పితృదోషం ఏర్పడుతుంది. కాబట్టి ఈ నియమాలను చక్కగా ఆచరించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై శ్రీరామ్.